వార్ 2 సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కానీ ఈ సినిమా రిజల్ట్ అటు తారక్ ను ఇటు ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది. దీంతో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు టైగర్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుపుకుంటోంది. ఇటీవల షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇవ్వగా లాస్ట్ వీక్ హైదరాబాద్ లో తిరిగి మొదలు పెట్టినట్టు సమాచారం. అయితే ఈ సినిమా నుంచి ఇప్పట్లో ఎలాంటి అప్డేట్స్ ఉండవని తెలుస్తోంది. 2026 జూన్ లో డ్రాగన్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఇయర్ లో ఎలాంటి అప్డేట్స్ ఉండవని తెలుస్తోంది. డ్రాగన్ అప్డేట్స్ కోసం వచ్చే ఏడాది జనవరి వరకు వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడా, లేదంటే కాంతారా చాప్టర్ 1 లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారా అనేది క్లారిటీ లేకుండా పోయింది. ఫైనల్ గా ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది. కానీ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 లో ఎన్టీఆర్ ఒక గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం జరుగుతోంది. మొత్తంగా డ్రాగన్ గురించి రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. కానీ ఇప్పట్లో మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావడం కష్టమే.